ఓం అండి, నమస్తే. అందరు బాగున్నారా? అమరోలి ముద్ర. అమరోలి ముద్ర అంటే ఏం లేదండి. మనకి అమరోలి అంటే మనము మూత్రం విసర్జన జరిగిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి మిడ్ స్ట్రీమ్ ఆఫ్ యూరిన్, స్పెషల్లీ అంటే మనం మూత్రం విసర్జన చేస్తున్నప్పుడు ఫస్ట్లో కొత్తగా వెళ్ళిపోయింది, తర్వాత మధ్యలో కంటిన్యూగా వస్తున్న ధార వస్తుంది చూసావా, మధ్యలో వచ్చిన ధారని తీసుకొని పట్టుకొని మళ్ళీ తిరిగి తాగడం, దాన్ని అమరోలి ముద్ర అంటారు. సేవించడం, మళ్ళీ దాన్ని మన యూరిన్ని మనం తీసుకొని తాగడాన్ని అమరోలి ముద్ర అంటారు. శంభు అని ఈ మధ్యకాలంలో ఎవరో అంటున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన పేరు కాబట్టి విన్నారు కాబట్టి మేము దాన్ని శంభు అంటామండి అన్నారంటే, అవునా, మంచి సంతోషం. నాకు లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం కూడా సంతోషమే. బట్ అమరోలి ముద్ర ఈజ్ ఎ ట్రెడిషనల్ నేమ్, గుడ్ నేమ్ కూడా. అమరోలి అంటే మరణాన్ని జయించడం. ఎట్లా, ఎందుకన్నారు అసలు ఆ పేరు? ఎందుకన్నారంటే, ఇప్పుడు మనకి ఎక్స్క్రీషన్స్ అన్నారు అంటే అది వాటర్ తాగాము బయటకు వచ్చేసాయి, మళ్ళీ అందులో దాన్ని తిరిగి విషం అనుకుంటున్నాం కదా, దాన్ని కూడా మనం తిరిగి సేవించే కెపాసిటీ మనకి ఎట్లా అసలు ఒప్పుకోగలం? యాక్సెప్టెడా? ఇంతకుముందు ఒక వీడియో నేను చేసాను చూడండి, ఒక 10-15 నిమిషాలు ఉంటుంది. ఎవరో ఒక ఆయన ఒక గురువు నుంచి యూరిన్ ఒకటి కూడా స్కానింగ్లు చేసి టెస్టులు చేస్తున్నారు వాళ్ళ శిష్యులు. ఇదంతా ఏంటి అసలు ఇది అని ఆ ప్రాక్టీసెస్ బుద్ధ దాంట్లో ఏమో ఉన్నాయని చెప్పేసి అది ఒక చేయడం వల్ల ఆయన నెగిటివ్ కామెంట్ చేసేసరికి అట్లా కాదు, ఇది ఉంటుంది అని నేను జస్టిఫికేషన్ ఇస్తూ మధ్యలో నేను కూడా యూరిన్ని సెల్ఫ్గా నేను ఇప్పటికీ తాగుతానని అని చెప్పిన వీడియో ఉంది, ఒక 10-15 నిమిషాలకు సంబంధించిన వీడియో ఉంది. అది ఆ ప్రాక్టీస్ని ఏమంటారంటే అమరోలి ముద్ర, శంభ అని ఎవరో ఈ మధ్యకాలంలో కూడా అంటారు. అమరోలి ముద్ర అంటే చేయొచ్చా, తాగచ్చా అంటే సెల్ఫ్ ఇది, అంటే ఎవరు తాగాలి అది మెయిన్ ఇంపార్టెంట్. యూరిన్ తాగచ్చా అంటే ఎవరు తాగాలి, ఎప్పుడు తాగాలి. సో ఇప్పుడు ఇది మరణాన్ని జయించడానికి అనేది అని అంటారు. ఎస్, చేయొచ్చు రెగ్యులర్గా. అంటే అది ఒక ఆ లోపల సిస్టమ్ మెల్లగా. ఇప్పుడు ఎవరైతే ఫుడ్ కనుక సాత్వికమైన ఫుడ్ లేకపోతే మీరు ఆ పని చేయకూడదు, నాన్ వెజ్ తినకూడదు. ఫస్ట్ పాయింట్. సాత్వికమైన ఫుడ్ ఏది అంటే మసాలాలు, నార్మల్ జనరల్ ఫుడ్ ఏది తినకూడదు అసలు. వేరే ఏ ఫుడ్, టీ కాఫీలు తాగకూడదు, ఇవన్నీ ఉంటాయి. అంటే కొత్తగా చేసే వాళ్ళైతే ఆ పని అస్సలు ఏవి టచ్ చేయకూడదు. కొన్ని రోజులు, ఒక 45 రోజులు కంప్లీట్ నార్మల్ ఏ ఫుడ్ అంటే ప్యూర్ ఫ్రూట్ అండ్ రైస్, పాలనము, పెరగన్నం ఇట్లాంటివి తినే వాళ్ళకి మాత్రం అది 45 రోజులు ఒక మండలం దాటేసి 2-3 మండలాలు దాటి అప్పుడు వచ్చే యూరిన్ని తీసుకోవచ్చు. ఆ తర్వాత కావాలంటే అప్పుడప్పుడు కొంచెం మసాలా యాడ్ చేసినామో మళ్ళీ అది రజోగుణాలు ఇవన్నీ వస్తాయి, ఆ గుణం దానికి సంబంధించినవి కూడా ఉంటాయి. కాబట్టి ఈ జనరల్గా ఇట్లాంటివి మంచిది కాదని కాదు, అవసరం లేదు, నార్మల్గా ఉండండి ఇక్కడ మనం అంతే. మిగతా దాంట్లతో కూడా సాధనలు వస్తాయి, కేవలం వీటి వల్లనే కాదు, ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఆవు మూత్రం సేవిస్తారు కదా మనము, గోమూత్రాన్ని గోఆర్క్ అంటున్నాం కదా, తీసుకుంటున్నాం కదా. అదే ఆ గోఆర్క్ని ఎట్లా మనం స్టీమ్ చేసి ఆ వచ్చిన వేపరైజేషన్ తీసుకుని గోఆర్క్ లాగా తీసుకుంటాం. డైరెక్ట్ పట్టుకొని తాగలేరు కదా, దాన్నే చీ అని కొట్టే వాళ్ళు ఉన్నారు. ఎంత వాళ్ళకి చీ అనిపించింది. ఇది లేదు కాబట్టి అదన్నీ చీనే ఉంటాయి. ఇది డెవలప్ అయినప్పుడు రే ఆవు నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ ఏవో చాలా విలువైనవి అని. అలాగే మనలో నుంచి వచ్చినవి కూడా మనది వేస్ట్ అనుకోవడం కంటే, నువ్వు నీ ఆహారం, విహారం, విచారం, బ్రహ్మచర్యంతో పాటు ఉన్నావు, నీ ఆహారం బాగుంది, విహారాలు ఎక్కడ బయటికి అనవసరంగా తిరగవు పెట్టవు, విచారాలు బాగున్నాయి, నీ ఫుడ్ సాత్వికంగా ఉండి, యూరిన్ కొన్ని రోజులు నార్మల్గా వెళ్ళిపోయి అంత ఇన్ఫెక్షన్స్ ఏవి లేకుండా సేఫ్గానే యూరిన్ని తీసుకుంటాం చూసావా. అది కూడా మిడ్ స్ట్రీమ్, ఫస్ట్ లాస్ట్గా. దాంట్లో కూడా కొన్ని వేస్టేజెస్ ఉంటాయి, అంటే ఉంటాయి కదా మనకి మినరల్స్, అవన్నీ అన్నెసరీ థింగ్స్. సో ఆ వేస్ట్ అంతా వెళ్ళిపోయి మిడ్ స్ట్రీమ్ ఆఫ్ యూరిన్ తీసుకుంటే మంచిది అని, సేఫ్ అనమాట. దానికి మళ్ళీ తిరిగి అది అడ్జస్ట్ అవ్వాలా ఈ బాడీ, మళ్ళీ తిరిగి అది పాయిజన్ లాంటిది. లైక్ కాఫీ టీలు కూడా పాయిజనే, మనం తీసుకోవట్లేదా? కాఫీ టీలు కూడా పాయిజనే, మనం తీసుకుని బతకట్లేదు. అట్లా ఇది కూడా అంతే. యూరిన్ నీకు ఫస్ట్ మైండ్లో, హార్ట్లో ఓకే అయితే అది మెల్లమెల్లగా తీసుకోగలుగుతా. ఫుడ్ పూర్తి సాత్వికం అవుతుంది అనమాట. నాన్ వెజ్ ఇంకా పక్క పెట్టు. మసాలాలు కూడా ఏది పడుతుంది, చెడ్డ ఫుడ్ తీసుకోకూడదు, పాడైపోయిన ఫుడ్ తీసుకోకూడదు, టైం టు టైం తినాలి, మంచిగా విహార విజయం ఉండాలి, యోగ సాధన ఉండాలి. ఇది సీక్రెట్ ప్రాక్టీస్ అనమాట.
ఇది అందరూ యాక్సెప్టెడ్ అంటే నేనైతే ఎవరికి అధికారం ఇవ్వను. ఇక్కడ నా ఫాలోవర్స్ అంటే మీరు వీడియో చూసి ఫాలో చేస్తున్న వాళ్ళకి కూడా నేను అధికారం ఇవ్వను, చెప్పను, చేయమని చెప్పను టీవీ ముక్తహ. అలాగే ఇది ఈ ఒక డాక్టరు ఒక పేషెంట్కి అంటే డయాబెటీస్ పేషెంట్కి మీరు యూరిన్ తీసుకోండి, మీ యూరిన్ తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్ అవుతుందని చెప్పాడు ఆయన. ఆ డాక్టర్ ఎవరంటే ఆయన హోమియోపతి డాక్టర్. చెప్పిన పేషెంట్ ఎవరంటే ఒక 65 ఇయర్స్ మేబీ. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఒక కన్సల్టెంట్గా ఉద్యోగంకి వచ్చాడు నేను ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు, ఫిషరీస్ ఆఫీస్లో. ఆయనకి ఒక హోమియోపతి డాక్టర్ చెప్పాడనమాట. హోమియోపతి డాక్టర్ ఆయన సీరియల్ అంటే ఆయన, మీరు డయాబెటీస్ మీరు కంట్రోల్ చేయడానికి ఇప్పుడున్న మెడిసిన్స్ సరిపోకపోతే మీ సెల్ఫ్ యూరిన్ని తీసుకోండి, కంట్రోల్ అవుతుంది కొంచెం అని చెప్పాడంటే అర్థం చేసుకుని దానిలోని ఉన్న విలువ. ఒక డాక్టరే కదా సమాజంలో, ఏ డాక్టర్ అయితే డాక్టరే కదా. సో వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ ఇవి వర్కౌట్ కావట్లేనప్పుడు నెక్స్ట్ ఏది ఇవ్వాలనుకుంటారు కదా వాళ్ళ పేషెంట్కి. సో అట్లా అంత పవర్ఫుల్ ప్రాక్టీస్ అమరోలి ముద్ర. మీకు ఇంతకుముందు వజ్రోలి ముద్ర, సహజోలి ముద్రకు సంబంధించి చెప్పాను కదా, అవి ఒకసారి మీరు వినండి. అవి ఇంకొంచెం డీప్ ప్రాక్టీస్ అనమాట. మైనర్ పీపుల్ అసలు వినకూడదు, డిస్క్లైమర్ అనమాట. అంటే చేయకూడదు కూడా. ఈ అమరోలి, వజ్రోలి, సహజోలి ముద్ర ఎవరు చేయొద్దండి. మీ మాత్రం చెప్పట్లేదు చేయమని. ఎందుకంటే చెయ్యాలి అంటే మీరు కండిషన్స్ చాలా అప్లై ఉంటాయి కాబట్టి ఆ కండిషన్స్ అప్లై చేయలేరు ఈ సమాజంలో అంత సులభంగా. ఇంకా డాక్టర్లు నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఒక మొరార్జీ దేశాయ్ దగ్గరికి ఒక అప్పటికున్న ప్రెసిడెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఈ నేచురోపతి డాక్టరు, మీరు అమరోలి ముద్ర నేర్పిస్తారా, మీకు మొత్తం హాస్పిటల్ పెట్టించడం కావాలంటే ల్యాండ్స్ అవి ఇవి మొత్తం ఇస్తాము, అమరోలి ముద్ర మీరు అంటే సెల్ఫ్ యూరిన్ది ఆవు యూరిన్ది తాగడానికి ఓకే అంటే మేము ఒప్పుకోము అట్లాంటివి అని అన్నాడు అనమాట ఆయన. ఎవరు ఒక డాక్టర్స్ ఒప్పుకోకపోయేసరికి మా వైద్యానికి అది విరుద్ధం, మేము ఒప్పుకోవట్లేదని చెప్పేసరికి అప్పుడు ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఏవి ఫండ్స్ ఇవన్నీ హెల్ప్ చేయలేకపోతున్నాను నేను మీకు, ఎందుకంటే యోగాలో ఇది ఉంది, సహజంగా బాగా అయ్యేది, ఇది ఒక రకమైన పద్ధతి, మీరు యాక్సెప్ట్ ఎందుకు చేయట్లేదు అనేది వాళ్ళు. ఎందుకంటే ఆయన మహా యోగి, తను కూడా అప్పటికే ప్రాక్టీసులు చేసేవారు మొరార్జీ దేశాయ్. మనం ఆ పదిలో ఉన్నంత మాత్రాన ప్రైమ్ మినిస్టర్ ఓకే ఆయన ఇవ్వాలని చూస్తారు పాపం. ఇద్దరు డాక్టర్లు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళే ఇప్పుడు హైదరాబాద్లో నేచర్ క్యూర్ హాస్పిటల్ పెట్టున్నారు కూడా. ఓకే, వాళ్ళ కొడుకు డాక్టర్ శివాజీ నాతో ఈ విషయం డిస్కస్ చేశాడు కూడా, యూరిన్ సంబంధించింది అనమాట. ఎట్లా తీసుకోవడం ఇవన్నీ యాజ్ పర్ యాజ్ కన్సర్న్. ఎందుకంటే మా గురూజీ మేమంతా వాళ్ళు స్పెషల్ గెస్ట్ లెక్చరర్స్గా సార్తో మేము డిస్కస్లు చేసి కొన్ని విషయాలు అంటే సమాజంలో వైద్యపరంగా ఏవేవి హెల్త్ ఇష్యూకి సంబంధించి చెప్పేవాళ్ళం అనమాట. నాట్ ఓన్లీ జనరల్ యోగా టెక్నిక్స్ అన్నీ బికాస్ ఫర్ ద మోక్ష సాధన, ముక్తి సాధన, లేదంటే పవర్స్, సిద్ధి ఇవన్నీ కాకుండా జనరల్ హెల్త్ వస్తున్నప్పుడు ఇవి చేయాలి ఇవి చేయకూడదు అనేవి కూడా వస్తున్నాయి కదా, అట్లా అనమాట. యోగా ఈజ్ అనంతమైన సబ్జెక్ట్ అండి. అది మనకి లభించడం చాలా గొప్ప విషయం అండి. రైట్. ఓం శాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్.